హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కరివేపాకు కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: కరివేపాకు తగినంత, మిర్చి 50 గ్రాములు, వెల్లుల్లి 1, జీలకర్ర వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా, వచ్చేసి మినపగుళ్ళు వచ్చేసి 1 స్పూను, చిన్న బెల్లంగడ్డ 1. ఫ్రెండ్స్, ముందుగా కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోవాలి, మెంతులు వేసుకోవాలి, ధనియాలు, పువ్వులు, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి దోరగా వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు పచ్చివాసన పోయేదాకా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. చింతపండు, వెల్లుల్లిపాయ, ఇంకా 2 స్పూన్ల సాల్ట్, బెల్లం. కరివేపాకు కారం రెడీ. ఎంతో కమ్మనైన కరివేపాకు కారం రెడీ అయిందండి. ఇంకొక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా కాలం నిల్వ ఉంటుంది. ఇలా వేడి నెయ్యి వేసుకుంది, చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బాయ్.